ప్రజలందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకుని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని శరణి కోరారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం 10వ డివిజన్లోని ఉస్మాన్ సాహెబ్ పేట మెయిన్ రోడ్, 8వ డివిజన్, ముకుందాపురం, పోలీస్ క్వార్టర్స్ రోడ్, నవాబుపేట తదితర ప్రాంతాలలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి పర్యటించారు. ముందుగా శరణికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని వివరించారు. నెల్లూరు నగరం ఇంకా అభివృద్ధి జరగాలంటే అది నారాయణకే సాధ్యమవుతుందన్నారు. మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి మా నాన్నని గెలిపించాలని ప్రజల్ని శరణి కోరారు. అనంతరం శరణి పొంగూరు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నెల్లూరు నగరంలోని రోడ్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండేవన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్ల దుస్థితి అధ్వానంగా తయారైందని విమర్శించారు. అదేవిధంగా కాలువల్లో పూడికలు సక్రమంగా తీయకపోవడంతో చెత్త నిల్వలు పేరుకుపోయి దుర్వాసన అధికంగా వెదజల్లుతోందని, దాని కారణంగా పిల్లలు, ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి. ఈరోజు నేను 10వ డివిజన్లో కృష్ణమందిరం వీధిలో క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చానండి. డోర్ టు డోర్ వెళ్తున్నాను, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను. మా నాన్నగారు 2014 నుంచి 2019 వరకు మినిస్టర్గా చేశారండి. మినిస్టర్గా చేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది. ఈరోజు నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు, మొన్నటి నుంచి ప్రచారం చేస్తున్నానండి, మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నాను. క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు రోడ్లు చూస్తే అతి దారుణమైన స్థితిలో ఉన్నాయండి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు ఎంత బాగా చేశారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కాలువలో చెత్త, మురికి, కంపు చాలా అన్హైజీనిక్గా ఉంది. పిల్లలు అక్కడే ఉంటున్నారు. పిల్లలకి డెఫినెట్గా అది మంచిది కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఒకప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్న పరిస్థితి ఏంటి, నెల్లూరు ఎంత బాగా అభివృద్ధి అయింది, ఇప్పుడు నెల్లూరు ఎలా ఉంది? అదే అభివృద్ధి వైసీపీ పార్టీ నిజంగా కంటిన్యూ చేస్తుంటే ఎలా అయ్యేది? మీరు ఒక్కసారి ప్రజలందరికీ నేను అడుగుతున్నానండి, మీరు ఒక్కసారి ఆలోచించండి.